తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల ద్వారకా తిరుమలలో పట్టుబడిన దొంగ నోట్ల ముఠాల ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లతో పాటుగా పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భీముడోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన ద్వారకా తిరుమలలో దొంగ నోట్లు మారుస్తున్న ఒక ముఠాను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముఠాలో ప్రధాన నిందితుడైన కోడి రవితేజ పరిధిలో ఉన్నాడని, అప్పటి నుంచి అతని కోసం ముమ్మరంగా గాలించి అరెస్ట్ చేశామన్నారు. ఇతను గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని వెల్లడించారు. ఇతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లు, ఒక కారు, 4 బంగారపు రూపులు, ఉంగరం, 2 ముక్కు పుడకలు, నల్లపూసల గొలుసులు, వెండి స్పూను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో మనం ఈ దొంగ నోట్లు మారుస్తూ దొరికినటువంటి కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి కోడూరు రవితేజ అని అతను తప్పించుకున్నప్పటి నుంచి తిరుగుతూ ఇంకా ప్రజలు మోసం చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు నాడు మన భీముడోలు సిఐ గారు, అదేవిధంగా ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా భీముడోలు ఎస్ఐ గారు వీరందరూ ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ పై కోడూరు రవితేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంలో భాగంగా గతంలో ఇతను మామూలు తోరలక్ష్మీపురంలో ఉండేవాడు. అతను మకాం మార్చుకొని జంగారెడ్డిగూడెం ఉంటూ వాళ్ళు అక్కడ వచ్చే ప్రజలందరినీ కూడా వివిధ మాయమాటలు చెప్పి మోసాలు చేస్తూ అనేక దొంగతనాలకు పాల్గొడుతూ ఇతను జీవిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి కొల్లి సుబ్రహ్మణ్యం అనే సుభాష్ అనే అతను ఉన్నాడు. అతను దొంగ నోట్లు నువ్వు కనుక మేము దొంగ నోట్లు ఇస్తాం మార్చుకుంటానంటే అని చెప్పేసి అతన్ని ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి అతనికి మీరు కనుక 2.5 లక్షల డబ్బులు ఇస్తే మీకు 15 లక్షల అయినటువంటి దొంగ నోట్లు ఇస్తాము మార్చుకోవచ్చు అని చెప్పేసి అతను నమ్మబలికిచ్చి అతనికి నిజమైన నోట్లు ఇచ్చి ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళి మార్చుకోవటం, అదన్న దాన్ని నమ్మి నిజమైన నోట్లు ఉన్నాయనేసి ఇతను మాయమాటలు చెప్పేసి 2.5 లక్షలు పంచుతాం తీసుకొని ఈ అప్పట్లో కొంత నగదు ఇవ్వటంతో ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతను పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఆ రోజు నాటి నుంచి కూడా ఈ యొక్క కోడూరు రవితేజ అని అతను తప్పించుకొని తిరగటం ప్రారంభించాడు. ఇతని కోసం మనం వాళ్ళపై కూర్చున్నాం. ఈ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి ఇతను బ్యాచ్ని అరెస్ట్ చేయడంతో పాటు ఇతని సమాచారం మేరకు ఇతను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ సమయంలో ముఖ్యంగా ఈ చూసారు ముందు ఉన్నటువంటి ఈ 65 లక్షలు విలువ చేసే దొంగ నోట్లు అనమాట. వెండి కూడా 500 రూపాయల నోట్లట్లో 130. అలానే ఇతను కారులో ఎన్ని కూడా ఇతను దర్జాగా నిజంగా నవంబర్ కట్టడం కోసం ఈ కారులో తిరుగుతూ ఉంటాడు. AP5DL 3333 అనే క్రేటా కారు. అదేవిధంగా ఇతను ఈ దొంగతనం ఎప్పుడైతే మేము ఎంటపడుతుంటే ఇతను పట్టుకున్న జంగారెడ్డిగూడెంలో కూడా ఎవరు దొంగతనం చేశాడు. రీసెంట్ గా 146/2025 కేసులో నేరంగా ఒప్పుకోవడం జరిగింది. దానిలో తాలూకా మనం ఒక బంగారు రూపులు 4, బంగారపు బేబీ ఉంగరం 1, బంగారు ముక్కు పొడకలు 2, అదేవిధంగా నల్లపూసలు 1, వెండి 4 కోటి ఈ అన్ని స్కూలు చేయడంతో పాటు అతను సెల్ ఫోన్ కూడా ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రగతి చూపించినటువంటి భీముడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా మన భీముడోలు ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరికి కూడా ఈ సందర్భంగా ఎస్పీ గారి ద్వారా ప్రకటించడం అయితే జరుగుతాం. విశాఖ సముద్ర తీరంలో దేశ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సైకత శిల్పాలను తీర్చిదిద్దారు. VMRDA చైర్మన్ MV ప్రణవ్ గోపాల్ నేతృత్వంలో సముద్రపు ఇసుకతో 15 అడుగుల ఎత్తు ఉండేలా వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకర్షిస్తుంది. ముందుగా VMRDA ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. 8, 7, 6, 5, 4, 3. Stretch your arm. Now slowly turn your right leg and place your right palm beside your right leg and look at your left palm. Both hands. 9, 10. Slowly relax. Look straight and stay there. Stretch your arms back. Stretch up onto your heels. Stretch. రాజధాని అమరావతి మహిళలపై కృష్ణరాజు వ్యాఖ్యలు గర్హనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ చర్చా వేదికలో కృష్ణరాజు అనే విశ్లేషకుడు రాజధాని అమరావతిపై అనుచిత, అసహ్యకరమైన, అశ్లీలమైన వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. కృష్ణరాజు, సాక్షి యాజమాన్యం ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షి టీవీలో చర్చా వేదిక సందర్భంగా కృష్ణంరాజు అనే ఒక విశ్లేషకుడు, ఒక జర్నలిస్టు రాజధాని అమరావతి మీద, అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు,
అసభ్యకరమైన వ్యాఖ్యలు, అశ్లీల వ్యాఖ్యలు చేయడం గర్హనీయం, ఇది శోచనీయం, ఇది దురదృష్టకరం. రాష్ట్ర రాజధాని అమరావతిని కించపరచడమే కాకుండా మహిళా లోకాన్ని కూడా అవమానపరచడమే అవుతుంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే ఆ విశ్లేషకుడు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పి ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలి. విద్యా ఉద్యోగాలకు సంబంధించి, స్థానికేతరకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదటి జోను, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా రెండవ జోను అంటే పాత జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడవ జోను, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం 4వ జోనుగా ప్రస్తుతం ఉన్నాయి. ఇందులో రాజధాని ప్రాంతం 3వ జోను పరిధిలోకి వస్తుంది. సాధారణంగా రాజధాని ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు సంబంధించింది కాబట్టి రాజధాని ప్రాంతంలో విద్యా ఉద్యోగాల్లో మిగతా ప్రాంతాలకు కూడా అవకాశాలు రావాలంటే దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శించుకున్నారు. భర్త నికోలై సత్యదేవ్తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బ్లెస్సింగ్ తీసుకునే చాలా ఒక పీస్ లాగా అంత పీస్ వస్తుంది ఆయన చూసిన వెంటనే. అండ్ ఇది నేను చాలాసార్లు వచ్చాను, బట్ ఈసారి ఫస్ట్ టైం ఆయన తీసుకురావాలి, ఆయనకి ఫస్ట్ టైం. సో నాకు చాలా సంతోషంగా, దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, స్పెషల్లీ మోహన్ బాబు గారు అండ్ విష్ణుమాజీ గారికి చాలా థ్యాంక్స్. వాళ్ళు మొత్తంగా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రకాశం జిల్లాలో రైతులకు సబ్సిడీపై కిసాన్ డ్రోన్ విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి డోలా. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. విశాఖలో అస్త్రం యాప్ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. ఈ యాప్లో ట్రాఫిక్ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహసనంగా మార్చేసింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో శ్రీనటి వరలక్ష్మి దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.